హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను మీకు జూనియర్ ఇంటర్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్, దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ జూనియర్ ఇంటర్ టాపిక్స్కి సంబంధించి అంటే వీడియోస్ ఉన్నాయి కానీ ఇంకా అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే కెమికల్ బాండింగ్ సంబంధించి అసలు కెమికల్ బాండింగ్ అంటే ఏంటి, ఎన్ని రకాలైన బాండ్స్ ఉంటాయి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ బాండ్స్, ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కాన్సెప్ట్ ఏంటో చెప్పుకొని తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మనం ఏమేమి కాన్సెప్ట్స్ అయితే ఐపీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ చెప్పుకుంటామో నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ ఇప్పుడు నేను కెమికల్ బాండింగ్ సంబంధించి ఎన్ని రకాలైనటువంటి బాండ్స్, దాన్ని ఎలా ఫామ్ అవుతాయి, మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, which type of bonds existed between the two atoms అని అడిగినప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనటానికి కాన్సెప్ట్ ఎలా నేర్చుకోవాలి అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. సో కెమికల్ బాండింగ్ లో టైప్స్ ఆఫ్ బాండ్స్, ఇక్కడ నేను టైప్స్ ఆఫ్ బాండ్స్ అన్నప్పుడు మెయిన్ మనకి జనరల్ గా 3 టైప్స్ ఆఫ్ బాండ్స్ అంటాం. అయానిక్, కోవెలెంట్, మెటాలిక్ బాండ్ అని చెప్తాం. సో అయానిక్ బాండ్ ఎలాంటి ఎలిమెంట్స్ మధ్య ఫామ్ అవుతుంది, కోవెలెంట్ బాండ్ ఎలాంటి ఎలిమెంట్స్ మధ్య ఫామ్ అవుతుంది, మెటాలిక్ మినిమం బేసిక్స్ ఇవి అయానిక్, కోవెలెంట్, మెటాలిక్. సో అసలు ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, 2 ఎలిమెంట్స్ మధ్య అయానిక్ బాండ్ లేదా కోవెలెంట్ బాండ్ లేదా మెటాలిక్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే. సో ముందు అది ఒక్కసారి చూద్దాము. టైప్స్ ఆఫ్ బాండ్స్, ఇక్కడ ఫస్ట్ వన్ అయానిక్ అందాం, సెకండ్ వన్ కోవెలెంట్, మెటాలిక్ బాండ్. అయానిక్, కోవెలెంట్, మెటాలిక్ బాండ్స్ అంటే జస్ట్ ఎలాంటి వాటి మధ్య ఫామ్ అవుతాయో చూసుకుందాం ఒకసారి. అయానిక్ బాండ్ ఫార్మ్డ్ అంటే అసలు అయానిక్ బాండ్ అంటే ఏంటో తెలిస్తేనేగా అయానిక్ బాండ్ ఎలాంటి ఎలిమెంట్స్ మధ్య ఫామ్ అవుతుందో మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ అయానిక్ గురించి చెప్పుకుందాం మనం. అయానిక్ బాండ్ మీన్స్ the electrostatic force of attractions or Coulombic attractions. Electrostatic force of attractions or Coulombic force of attractions అంటాను. ఎలక్ట్రోస్టాటిక్ లేదా కులూంబిక్ ఫోర్సెస్ అంటే ఏంటి, ఇక్కడ చార్జెస్ బిట్వీన్ ద అయాన్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి, చార్జెస్ ఉన్నప్పుడు కదా. సో ఇక్కడ చూడండి, electrostatic force of attractions between the metal and non-metal. ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఇవి రెండు, బిట్వీన్ ద మెటల్ అండ్ నాన్ మెటల్. ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్స్ ఒక మెటల్ ఒక నాన్ మెటల్ మధ్య ఉంటే, సో మెటల్ ఎవరు, నాన్ మెటల్ ఎవరు, ఇక్కడ మెటల్ మీన్స్ ఎలక్ట్రో పాజిటివ్ నేచర్, మెటల్ మీన్స్ ఎలక్ట్రో పాజిటివ్, నాన్ మెటల్ ఎలక్ట్రో నెగటివ్. సో అంటే ఒక పాజిటివ్ ఒక నెగటివ్ మధ్య ఫామ్ అయ్యేదాన్ని మనం అయానిక్ బాండ్ అంటాం. ఎలా ఫామ్ అవుతుంది నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తో చూపిస్తాను. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ బిట్వీన్ ద మెటల్ అండ్ నాన్ మెటల్ ఆఫ్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈస్ కాల్డ్ అయానిక్ బాండ్. సో ఈ అయానిక్ బాండ్ అన్నప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఒక మెటల్ కి ఒక నాన్ మెటల్ కి మధ్య ఫామ్ అవుతుంది. దానికి ఇప్పుడు నేను ఫార్మేషన్ ఆఫ్ NaCl చూపించబోతున్నాను.
అంటే అయానిక్ బాండ్ అంటే ఏంటి మనం డిఫైన్ చేసుకున్నాం. ఇది ఎలాంటి అంటే ఇప్పుడు ఎలక్ట్రో పాజిటివ్ ఎలక్ట్రో నెగిటివ్ అన్నాం. అంటే ఈ రెండింటి మధ్య ఎలక్ట్రో నెగిటివిటీ డిఫరెన్స్ ఎంతో ఉంటుంది. బిట్వీన్ ద టూ ఎలిమెంట్స్, between the two elements, electronegativity difference is 1.7 or greater than 1.7 or ఇది గుర్తుపెట్టుకోవాలి. 1.7 లేదా గ్రేటర్ దాన్ 1.7. సో ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటమ్మా? ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేసుకునే క్యాపబిలిటీ, ఉంది కాబట్టి ఎలక్ట్రోనెగటివ్ అన్నాం. ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? దీనికి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం? ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ కి నేను ఇప్పుడు అయానిక్ బాండే చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి మీరు. ఫార్మేషన్ ఆఫ్ NaCl. సో ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ NaCl కి నేను రెండు స్ట్రక్చర్స్ తో చూపిస్తున్నాను. ఒకటి లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ రిప్రజెంటేషన్ లూయిస్ డాట్ మెథడ్ అంటాం. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో వాటిని మనం డాట్స్ తో చెప్పటాన్ని లూయిస్ డాట్ స్ట్రక్చర్ అండ్ ఆర్బిటాల్ మెథడ్ రెండు ఉంటాయి. సో ఇక్కడ లూయిస్ డాట్ స్ట్రక్చర్, ఆర్బిటాల్ మెథడ్ రెండు చూపిస్తాను. అసలు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ మినిమం బేసిక్స్ అమ్మ. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అంటున్నాం. కో అంటే ఇక్కడ వ్యాలెన్సీ కోర్ రెండు ఉంటాయి. వ్యాలెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ నేను సోడియం క్లోరైడ్ ఫార్మేషన్ ఇక్కడ చూపిస్తాను. సోడియం అటామిక్ నెంబర్ 11, 1s2, 2s2, 2p6, 3s1. ఇది బ్యాలెన్స్ ఎలక్ట్రాన్. దీనికి నేను లూయిస్ డాట్ స్ట్రక్చర్ లో ఎలా చూపిస్తున్నాను? (3s1) అన్నప్పుడు ఏం చెప్తాము? ఒకటే ఉంది ఇక్కడ చూడండి. సోడియం దగ్గర 1s2, 2s2, 2p6, it is the octet. It is the octet. But totally after valence electron it has the 10 electrons. Valency except this electron has the 8 electrons, right? So valence electrons means like this. Sodium. How many valence electrons will be present? Only one. It is the Lewis dot structure. Lewis dot structure only represent the valence electrons only. Okay. And the next Cl 17, 1s2, 2s2, 2p6, 3s2, 3p4. So how many valence electrons are there? 7 valence. Valence electrons are 7. So this Cl has 7 valency. 1, 2, 3, 4, 5, 6, 7. Okay. So Lewis dot structures are these are. So Lewis dot structure means representation of the valency electrons. Okay. Next. So formation of ionic bond between the sodium and the Cl. See here. NaCl. 1, 2, 3, 4, 5, 6, 7. Sodium lose this one electron. Then it gets the positive charge, Na plus. Cl gain 1 electron. Then it gets the Cl like this. Minus. So gain 1 electron, it gets the negative charge. Last 1 electron, it gets the positive charge.
then it is the Na plus Cl minus. సో లూయిస్ డాట్ స్ట్రక్చర్ ద్వారా ఇలా చెప్పొచ్చు. అలాగే ఆర్బిటల్ డయాగ్రామ్ ద్వారా ఇలా చూపించవచ్చు. NaCl ఫామ్ అవటం ఇక్కడే రాస్తున్నాను చూడండి. సోడియం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మనకు ఆల్రెడీ ఓన్లీ వ్యాలెన్సీ చెప్తున్నానమ్మా నేను. మీ దగ్గర ఇక్కడ ఆల్రెడీ ఉంది 1s2 2s2 2p6 3s1 అన్న బ్యాలెన్సీ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. Cl valency 3s2 3p5. So loss of this one electron here, sodium gets the positive charge, Na plus Cl minus. It is the Lewis dot structure. It is the Lewis dot structure. It is the orbital diagram. Okay. So ionic bond formation between the another example, magnesium chloride. See the another example, formation of a bond between magnesium and chlorine. It will be forms the MgCl2. That means MgCl2. Okay. So magnesium 12, 1s2 2s2 2p6 3s2. It is the valency. Okay. Cl 17, we know this one, 1s2 2s2 2p6 3s2 3p5. So it is the valence. These two electrons are gain the two chlorine atoms. Magnesium, the two electrons gain the two chlorine atoms. So here magnesium according to Lewis dot structure 1 1. Okay. Cl 1 2 3 4 5 6 7. So it will be lost this one electron, and second chlorine also 1 2 3 4 5 6 7. So here also magnesium lose one electron. So this chlorine Mg plus 2 Cl minus Cl minus Mg plus 2 Cl minus Cl minus. That means the MgCl2. సో ఇలాగ మీరు ఆర్బిటల్ డయాగ్రామ్ తో కూడా రాసుకోవచ్చు. ఆర్బిటల్ డయాగ్రామ్ తో ఐపీలో ఎక్కడైనా మనకి లూయిస్ డాట్ స్ట్రక్చర్ ద్వారా అయానిక్ బాండ్ ఫార్మేషన్ చూపించండి అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తో ఇలా చూపించవచ్చు. ఇదే మనం ఆర్బిటల్ డయాగ్రామ్ ద్వారా చూపించండి అంటే ఇందాక NaCl లో చూపించాం. మీరు ఓన్లీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కి ఆర్బిటల్ డయాగ్రామ్ వేసుకోవచ్చు, లేదు మొత్తం ఉన్న కాన్ఫిగరేషన్ మొత్తానికి ఆర్బిటల్ డయాగ్రామ్ చూపించుకొని దాని నుంచి కూడా చూపించవచ్చు. ఇది అయానిక్ బాండ్ ఫార్మేషన్. సో ఫైనల్ గా అయానిక్ బాండ్ ఫార్మేషన్ అనేది వేటి మధ్య జరుగుతుంది అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది, ఒక మెటల్ ఒక నాన్ మెటల్. మనం చూస్తాం ఇక్కడ అయానిక్ బాండ్ అంటే NaCl అన్నాం, అంటే Na is the metal, Cl is the non metal. ఫైనల్ గా ఇక్కడ కన్క్లూజన్ ఏంటి, అయానిక్ బాండ్ అంటే ఇక్కడ 3 పాయింట్స్ నేర్చుకోవాలి. ఎలక్ట్రోస్టాటిక్ ఆర్ కూలంబిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వాటి మధ్య ఫామ్ అవుతుంది అంటే మెటల్, బిట్వీన్ ద మెటల్ అండ్ నాన్ మెటల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎంత ఉండాలి అంటే 1.7 అన్న ఉండాలి, లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఎలక్ట్రాన్ ని అట్రాక్ట్ చేసుకునే క్యాపబిలిటీ రెండింటి మధ్య డిఫరెన్స్ 1.7 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అలాంటి ఎలిమెంట్స్ మధ్య అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది.
ఓకేనా. సో ఇది అయానిక్ బాండ్ ఫామ్ అవటం. నెక్స్ట్ అంటే అయానిక్ ఏ కాంపౌండ్స్ అయానిక్ కాంపౌండ్స్ అంటారు. ఏ కాంపౌండ్స్ లో కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది, అయానిక్ క్యారెక్టర్ ఉంటుంది. ఇవన్నీ మనం నేర్చుకుంటే ఆబ్జెక్టివ్ అంటాం దాన్ని. ఓకే, సో నేను కోవలెంట్ బాండ్, డేటివ్ బాండ్ కూడా, అంటే డేటివ్ బాండ్ అనేది వన్ టైప్ ఆఫ్ కోవలెంట్ బాండ్, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పుకునేటువంటి బాండ్స్ అనేది చూద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, కోవలెంట్ బాండ్ ఎలాంటి కాంపౌండ్స్ కి కోవలెంట్ బాండ్ ఉంటుంది, ఎలా ఫామ్ అవుతుంది కోవలెంట్ బాండ్, కోవలెంట్ బాండ్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా అవి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి మనం ఇక్కడ అయానిక్ బాండ్, అయానిక్ కాంపౌండ్స్ అన్నాం కదా, ఈ అయానిక్ కాంపౌండ్స్ కి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అంటే అవి వేటిలో కరుగుతాయి, ఎలాంటి సాలిడ్స్, మెల్టింగ్ పాయింట్స్, సాలిడ్ అయితే మెల్టింగ్ పాయింట్ అంటాం, మెల్టింగ్ పాయింట్స్ ఎలా ఉంటాయి అంటే ఒక సింపుల్ గా చెప్పుకోవాలంటే అయానిక్ కాంపౌండ్స్ అనేవి క్రిస్టలిన్ సాలిడ్స్. ఇక్కడ క్రిస్టలిన్ సాలిడ్ అన్నాము అంటే సాలిడ్ లో రెండు రకాలు ఉంటాయనే కదా అర్థం, అమార్ఫస్, క్రిస్టలిన్. అంటే ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటే రెగ్యులర్ జామెట్రీ అంటాం. అంటే ఒక ఆర్డర్, అంటే మనకి సోడియం ఇన్ని ఉంటాయి, క్లోరిన్స్ ఇన్ని ఉంటాయి, సోడియం క్లోరైడ్ అని ఒక పర్టికులర్ ఆర్డర్ తెలుసుంటే దట్ ఈస్ ద రెగ్యులర్ జామెట్రీ, దట్ ఈస్ ద క్రిస్టలిన్ సాలిడ్. సో ఈ అయానిక్ కాంపౌండ్స్ అన్ని కూడా క్రిస్టలిన్ సాలిడ్స్. దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్, వాటర్ లో కరుగుతాయి. ఓకే, సో వాటర్ లో కరగటాన్ని పోలార్ సాల్వెంట్స్ అని కూడా అంటున్నాం. ఇక్కడ అయానిక్ కాంపౌండ్స్ అనేవి వాటర్ లో కరుగుతాయి. మెల్టింగ్ పాయింట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయి, వాటికి కూలంబిక్ అట్రాక్షన్స్ అంటే స్ట్రాంగ్ అట్రాక్షన్స్, అందువల్ల మెల్టింగ్ పాయింట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. నాన్ డైరెక్షనల్ క్యారెక్టర్ ఉంటుంది వీటికి, ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉండదు. ఎందుకు ఉండదు, దే ఆర్ డిపెండెంట్, ఎవరో ఒక ఎలక్ట్రాన్ ఇస్తే దే విల్ బి స్టేబుల్. ఇక్కడ సోడియం ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంటేనే క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ వస్తేనే స్టెబిలిటీ వచ్చింది. కాబట్టి దీస్ ఆర్ ద నాన్ డైరెక్షనల్ ఇన్ నేచర్. మెయిన్ పాయింట్స్ అమ్మేవి వాటర్ సాల్యుబుల్ ఉంటుంది, క్రిస్టలిన్ సాలిడ్స్ అనో, మెల్టింగ్ పాయింట్స్ ఎక్కువ, నాన్ డైరెక్షనల్ క్యారెక్టర్ ఉంటుంది. ఓకేనా. సో మెయిన్ పాయింట్స్ అయానిక్ బాండ్ అన్ని వెంటనే మన మైండ్ లోకి ఏం గుర్తు రావాలి, బిట్వీన్ ద మెటల్ అండ్ నాన్ మెటల్ ఫామ్ అవుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ గ్రేటర్ దాన్ 1.7 ఆర్ 1.7 ఉండాలి. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి, వాటికి ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇవి జస్ట్ మనకు ఐడియా ఉంటే అయానిక్ బాండ్ ఎలా ఉంటుంది, అయానిక్ బాండ్ అంటే ఇది అయానిక్ బాండ్ అయినా కాదా అని కనుక్కోవటం ఎలాగో నేర్చుకోవటమే ఆబ్జెక్టివ్. సో నెక్స్ట్ కోవలెంట్ బాండ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాక ఈ రెండింటి మీద ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ఏంటో చెప్తాను. ఓకేనా. నన్ను మీరు ప్రతి వీడియో లాస్ట్ వరకు చూడండి, చూసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతాయి, నచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.